ఒకరోజు అడవిలో భయంకరమైన గర్జన వినిపించింది. ఆకాశం కంపించిపోయింది. అడవిలోకి భారీ శరీరంతో రెచ్చిపోయిన కళ్లతో కింగ్ కాంగ్ ప్రవేశించాడు. అతను అడవిని స్వాధీనం చేసుకోవాలని వచ్చాడు. అప్పుడే చెట్ల మధ్యనుంచి మాయా స్నేక్ అలల చలనంలాంటి కదలికలతో బయటపడింది. ఆమె కళ్లలో కోపం, చేతుల్లో శక్తి మెరుస్తోంది. కింగ్ కాంగ్ దూకి రావడంతో మాయ తన మాయాజాలంతో పొదల్ని జీవంతో మార్చి అతన్ని బంధించేందుకు యత్నించింది. కాని అతను బలంగా పోరాడాడు. చివరికి మాయ ఆకాశానికి ఎగబాకి ఒక విద్యుద్వత్తం చేతితో సృష్టించి కింగ్ కాంగ్ మీద విసిరింది. ఆ ఉరుముతో కింగ్ కాంగ్ గర్జిస్తూ అడవిలోనుంచి పారిపోయాడు. అడవి మళ్లీ నిశ్శబ్దంగా మారింది. జంతువులన్నీ మాయాను ఆశ్చర్యంగా చూస్తూ నిలబడ్డాయి. ఆమె నిజమైన రక్షకదేవతలా